హలో ఆల్. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ఎండ్ పాయింట్ గురించి తెలుసుకుంటున్నాం. సో జనరల్గా ఇక్కడ చూపించినట్లుగా ప్రైవేట్లో ఉన్న సర్వర్స్ని లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్గా EC2 RDS ఇచ్చారు కదా, దాన్ని యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ సర్వర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ప్యాస్ అండ్ హోస్ట్ అని ఇచ్చారు కదా, దాన్నే ప్రాక్సీ సర్వర్ కూడా అంటారు. సో జనరల్గా ట్రాఫిక్ అనేది ఫ్లో ఎలా ఉంటుందంటే రివర్స్గా EC2 RDS సర్వీసెస్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ నుంచి పబ్లిక్లో ఉన్న బేసిన్ హోస్ట్కి వచ్చి దాని నుంచి ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి తర్వాత యూజర్కి వస్తుంది. ఇది మామూలు జనరల్ ఫ్లో అనేది. ఇది AWS వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండి. ఇక్కడ మనం ఎండ్ పాయింట్స్ యూస్ చేసి EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నాం, లైక్ వితౌట్ పబ్లిక్ IP అడ్రస్ అనమాట. కానీ దీనికి TCP పోర్ట్ అంటే 22 పోర్ట్ అనేది సపోర్ట్ చేయాలి. సో అప్పుడే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ సపోర్ట్ TCP అని ఉంది కదా, అక్కడ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అకౌంట్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ని ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేద్దాం. VPSలో డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఎండ్ పాయింట్స్ అని ఉంది కదా, ఎండ్ పాయింట్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అయితే ఏం లేవు, ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఎండ్ పాయింట్ అని ఇచ్చి ఇక్కడ ఏ VPCలో అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ VPC ఇవ్వాలి. అలాగే సబ్నెట్ ID కూడా ఇవ్వాలండి. ఎక్కడైతే మన సర్వీసెస్ రన్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ సబ్నెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్స్ని యూస్ చేసుకొని ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ సబ్నెట్ ఇస్తున్నాం చూడండి, ఎక్కడ రన్ అవ్వాలనుకుంటున్నాం ఆ సబ్నెట్. సో క్రియేట్ ఎండ్ పాయింట్ అని ఇస్తే మనకి ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎండ్ పాయింట్ క్రియేట్ అవ్వడానికి ఒక 5 to 7 minutes పడుతుందండి. ఎండ్ పాయింట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇక్కడ పబ్లిక్ సర్వర్ అంటే బేసిన్ సర్వర్ యూస్ చేయం కాబట్టి బిల్లింగ్ కాస్ట్ తగ్గుతుందండి. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. నేమ్ ఇస్తున్నాం ఇన్స్టెన్స్కి. అలాగే ఫ్లేవర్ ఆఫ్ లైనెక్స్ Ubuntu సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇన్స్టెన్స్ టైప్ T2.micro ఇచ్చాం, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది. ఇక్కడ కీ పేర్ ఆల్రెడీ ఉన్న కీ పేర్ని ఇస్తున్నాం. సో ఇక్కడ ఎడిట్కి వచ్చేసి సో మనం ఇక్కడ VPC ఇస్తున్నాం అండ్ అలాగే సబ్నెట్ ఎక్కడైతే ఇన్ పాయింట్లో ఏమైతే సబ్నెట్ ఇచ్చామో VPC అండ్ సబ్నెట్ బోత్ ఇక్కడ అది ఇస్తున్నాం. సో ఇక్కడ డిసేబుల్ చేస్తున్నాం చూడండి, పబ్లిక్ IP ఆటో అసైన్ పబ్లిక్ IPని డిసేబుల్ చేస్తున్నాం. సో ఇక్కడ SSH TCP 22 సపోర్ట్ చేయాలన్నాం కదా, ఇక్కడ ఇచ్చాము. సో లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తున్నాం. సో మనకి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది అంటే రన్నింగ్ స్టేట్లోకి వచ్చాక సో మనం చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది ఇన్స్టెన్స్ అనేది. అలాగే ఇక్కడ ఎండ్ పాయింట్ కూడా క్రియేట్ అయి ఉంటుంది చూడండి, కొంచెం టైం పడుతుంది. సో రన్నింగ్ స్టేట్లోకి వచ్చాయి రెండు, ఎండ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టెన్స్ రెండు. సో ఇప్పుడు మనం కనెక్ట్ యూజింగ్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ యూస్ చేసి ఆ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతున్నాం. సో అవైలబుల్లోకి వచ్చాయా ఎండ్ పాయింట్ అనేది. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ వచ్చింది చూడండి, సెలెక్ట్ అక్కడ క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్ దాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నాం. ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. సో ఇలాగ ఎండ్ పాయింట్ని యూస్ చేసి మనం ఇన్స్టెన్స్కి అనేది కనెక్ట్ అవ్వచ్చండి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ IP అనమాట. థ్యాంక్ యూ అండి.